రణవీర్ సింగ్‌ని ఇప్పుడు బాలీవుడ్ నిషేధించిందా అంటే అవుననే అంటున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం 'దురంధరే'. అయితే 'దురంధర్‌కి' దీనికి లింక్ పెట్టకుండా వాళ్ళు 'దురంధర్' కంటే ముందు ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్‌లో 'డాన్ 3' సినిమాకి ఈ ఒప్పందాలైతే జరిగాయి. రణవీర్ సింగే హీరోగా, కియా అద్వానీ వచ్చేసి హీరోయిన్‌గా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈలోగా 'దురంధర్' రావడం, 'దురంధర్' హిట్ అవ్వడం, ఈ పరిణామాలు జరిగాయి. కానీ 'దురంధర్' రాకముందులే ఫర్హాన్ అఖ్తర్‌కి ఈ రణవీర్ సింగ్‌కి కథ విషయంలో కొన్ని పొరపచ్చాలు వచ్చాయి. దానివల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తే ఈలోగా 'దురంధర్'లో నటించాడు. 'దురంధర్' ఈ విధంగా హిట్ అవుద్దని, ఈ విధంగా ఒక కథని ఇలాంటిదంటే పాకిస్తాన్ మీద ఈ విధంగా తీసినటువంటి సినిమా వల్ల చాలామంది దీన్ని జీర్ణించుకోలేకపోయారు. బాలీవుడ్ హీరోలు, బాలీవుడ్ డైరెక్టర్లు, రచయితలు, నిర్మాతలు ఒక విధంగా అంటే పాకిస్తాన్ని కించపరిచయం అనే ఉద్దేశంతో కొంతమంది భరించలేకపోయారు. కొంతమంది రణవీర్ సింగ్కి ఇంత పేరు రావడం ఏంటి అనేది కూడా కొంతమంది అక్కడ జీర్ణించుకోలేక బాలీవుడ్ ఏమొచ్చేసి ఇప్పుడు రణవీర్ సింగ్ మీద ఒక పెద్ద కక్ష కట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ 'డాన్ 3' యొక్క వివాదాలు ఇంకా ముదిరిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఫర్హాన్ అఖ్తర్‌కి ఇతనికి ఏంటంటే టెక్నికల్గా కొన్ని సమస్యలు. కథ విషయంలో ఇలాగ చేయొద్దని ఆయన, ఇలాగ చేయాలని ఈయన. డైరెక్టర్ పట్టిందే పట్టు. డైరెక్టర్కి ఒక కథ మీద ఇది ఉంటుంది. హీరో కూడా నా యొక్క ఇమేజ్కి తగ్గట్టు తీయాలని హీరోకి ఉంటుంది. అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ ఏమన్నాడంటే ఈ వివాదాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి, ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటాను, రేపు పొద్దున సినిమా షూటింగ్లో పాల్గొన్నా మనకి తగువులే అవుతాయి అనే ఉద్దేశంతో రణవీర్ సింగ్ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఇక ఇది పెద్ద దాడికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీనికి ఫర్హాన్ అఖ్తర్ ఏం చేశాడంటే ఎక్కడ కంప్లైంట్ చేశాడు? FWIC అంటే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్లో కంప్లైంట్ చేశాడు. నేను 'డాన్ 3' సినిమా కోసం హీరోగా ఎంపికైపోయిన తర్వాత మేము ఇప్పుడు 40 నుంచి 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, ఇంకా షూటింగ్ కూడా వెళ్ళలేదు, మరి ఇప్పుడు మా సమయం వృధా, మా యొక్క డబ్బు వృధా అని చెప్పి ఇక్కడ కంప్లైంట్లు ఇస్తే ఇది అన్ని మొత్తం దానికి సంబంధించినటువంటి బిల్లులు, అగ్రిమెంట్లు అన్ని పరిశీలించిన తర్వాత ఈయనకి 45 కోట్ల రూపాయలు జరిమానా విధించకుండా ఫెడరేషన్ నుంచి ఎవరు పనిచేయకుండా ఒక నిషేధం విధించారు వీళ్ళు. అంటే రణవీర్ సింగ్ సినిమాలు చేసుకోవచ్చు, కానీ ఈ ఫెడరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రం ఈయన సినిమాకి పనిచేయకూడదు. టెక్నీషియన్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ఈ ఫెడరేషన్కి సంబంధం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే. ఫెడరేషన్ అంటే మరి ఏంటి? అన్ని యూనియన్లని కలుపుకొని ఉంటుంది. ఫెడరేషన్ అంటేనే అన్ని యూనియన్లు కలుపుకొని ఉండడం. అయితే ఇక్కడ బాలీవుడ్లో 2 రకాల యూనియన్లు ఉంటాయి. ఒకటి ఈ ఫెడరేషన్ కింద ఉంటాయి, ఒకటి బాలీవుడ్ ఫెడరేషన్ ఇంకోటి ఉంటుంది, దాని కింద ఉంటాయి కొన్ని యూనియన్లు. సో దీని కింద పనిచేసినటువంటి వారు అంటే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి దీని కింద ఏ యూనియన్లు ఉంటాయో అవి డైరెక్షన్ యూనియన్ కావచ్చు, కెమెరా యూనియన్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ యూనియన్లు, ఇలా 24 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి యూనియన్లు ఉంటే వాళ్ళు ఎవరూ పని చేయకూడదని వీళ్ళు ఈ విధంగా నిషేధం విధించారు. అంటే దగ్గర 50 నుంచి 60% వరకు ఈయనతో పని చేయకూడదు. మరి ఇక్కడ ఉన్నది ఎంతమంది కాబట్టి అంటే ఎంత భరించలేకపోతున్నారు, ఎంత కుళ్ళు. కేవలం 'దురంధర్' సినిమా వచ్చిందని ఇప్పుడు 45 కోట్ల రూపాయలు నేను కట్టేస్తాను అంటున్నాడు. ఏదైతే నా వల్ల నష్టం జరిగిందని మీరు అంటున్నారో దాన్ని నేను కట్టేస్తాను. మీకు మాత్రమే కాదు, నాకు కూడా సమయం వృధా అయ్యిందంటే నీకెలా సమయం వృధా అవుద్ది? నువ్వు హ్యాపీగా 'దురంధర్'లో నటించుకున్నావు కదా, 2 పార్ట్లు ఇప్పుడు రిలీజ్ అయిపోయాయి కదా ఈ 2-3 సంవత్సరాల కాలంలోనే అని ఫర్హాన్ అఖ్తర్ ఆయన టీం అంటుంది. అంటే వీళ్ళకు అనుగుణంగా అన్నీ జరిగిపోతూ ఉండాలి. కానీ ఇక్కడ మంట ఏంటో తెలుసా? వాళ్ళకి నష్టం అది కాదు, దానికి నిజంగా డబ్బే నష్టమైతే ఆయన ఇచ్చేస్తాను అంటున్నాడు, కానీ నష్టం అది కాదు వీళ్ళకి. 'దురంధర్' సినిమాలో నువ్వు నటించావు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా నటించాడు, పైగా ఈ 2 సినిమాలు కలిపి 3,500 కోట్లు దాటినటువంటి కలెక్షన్లు. వాళ్ళకి ఏది భరించలేకపోతున్నారు. మామూలుగా వీళ్ళు ఏమొచ్చేసి పాకిస్తాన్ మీద వ్యతిరేకం తీయడం ఏంటి, బీజేపీ ప్రాపగాండా ఏంటి, బీజేపీకి నువ్వు ప్రచారం చేసావని కొంతమంది మా వాళ్ళని నువ్వు కించపరుస్తావని కొంతమంది ఈడికి ఎంత పేరు రావడం ఏంటంటే కొంతమంది. ఇలా ఉంది బాలీవుడ్ పరిస్థితి.